హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో చెప్పండి. మా సబ్స్క్రైబర్, మా ఫ్యామిలీ ఎలా ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా 2 స్పూన్లు పప్పు నూనె, ఆవాలు, అదే ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. అవి వేగినాక కొంచెం జీలకర్ర అవి కూడా వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. స్కిప్ అయింది జీలకర్రది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఆనియన్స్, బాలంతో ఉల్లిపాయలు చూపించాను కదా ఫ్రెండ్స్ అంతకుముందు వీడియోలో, అవే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాక మంచిగా మీకు మసాలా అనేది బాలింతలకు మసాలా ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ చెప్పింది పాతకాలం పద్ధతిలాగా. జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్, కొంచెం 2 దాల్చిన చెక్క, లవంగ మొగ్గ వేసుకొని గసగసాలు మిక్సీ పట్టుకోవాలంట ఫ్రెండ్స్. ఇది చక్కగా పేస్ట్ లాగా ముద్దలా చేసేసుకొని నూనెలోనే వేయించుకోవాలంట ఫ్రెండ్స్. వేయించుకొని మటన్లోకి అంటే నాన్ వెజ్ కర్రీలోకి చాలా అన్నిటిలోనూ రుచిగా బాగుంటుందంట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ మసాలా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మంచిగా చూసారు కదా, ఆయిల్ కూడా దాంట్లో ఇదిగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న కీమాను దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎండుమిర్చి కూడా వేసాను ఫ్రెండ్స్, అందులో కొంచెం ఘాటుగా ఉండాలని. చిటికెడు పసుపు. ఇప్పుడు కీమాని మంచిగా వేసుకొని దోరగా మసాలా దానికి మొత్తం అంతా పట్టించాలి ఫ్రెండ్స్. పట్టించి చక్కగా మొత్తం దాంట్లోనే ఎగిపోవాలి ఆయిల్లో. బాలింత కూర అంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. రుచికి సరిపడినంత సాల్ట్ మీకు మంచిగా ఎగిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చిటికెడు కారం, నేను ఎంత వేయటం లేదు ఫ్రెండ్స్, కారం కూడా తగ్గించి బాగా వేస్తున్నాను.